పార్వతమ్మ, సరిత ఇద్దరు కూడా అదే గ్రామంలో వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరు టిఫిన్ సెంటర్ పెడితే మరొకరు నూడిల్స్, మంచూరియా, పానీపూరి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఉంటారు. అలా ఇద్దరు వచ్చిన డబ్బుని కూడబెట్టుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకరోజు ఇద్దరు కూడా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఏమే కోడలి పిల్ల, ఈ వారం రోజు నా సంపాదన 15,000. మీరు వారం రోజులకి 15,000 సంపాదించారేమో, నేను అదే వారం రోజులకి 25,000 సంపాదించాను. అది మన ఫాస్ట్ ఫుడ్కున్న మహిమ. నీ పాతబడిపోయిన ఇడ్లీ దోశ ఎవరు తింటారు చెప్పు? ఒసేయ్ కోడలి పిల్ల, ఇవే ఆరోగ్యానికి మంచివే. నువ్వు పెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఫాస్ట్గా బెడ్ ఎక్కేస్తారు. సర్లే, నీతో నాకెందుకులే గాని, ఇదిగో నేను 5,000 తీసుకొని నీకు 20,000 ఇస్తున్నాను. నువ్వేమన్నా చేసుకో. ఒసేయ్, 5,000 ఎందుకే? ఎవరికి ఖర్చు పెట్టడానికి? ఇంకెవరికి? నా బంగారు అత్తకి పట్టు చీరలు కొనడానికి అంటూ అక్కడి నుంచి పరిగెడుతుంది.